The Rayagada Rider. వెల్కమ్ బ్యాక్ ది రాయగడ్ రైడర్ తెలుగు బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం విశాఖపట్నం నుంచి రాయగడ జర్నీ అయితే ఓల్డ్ మోడల్ మహేస్ట్రో స్కూటీ మీద అయితే స్టార్ట్ అయిందండి. మన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా సాగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు పార్ట్ 1 అయితే చూడండి. మనకి రామభద్రపురం వరకు అయితే పార్ట్ 1 ఉంటుంది. రామభద్రపురం నుంచి రాయగడకి పార్ట్ 2 ఉంటుందండి. ఇదైతే పార్ట్ 2 వీడియో. మీకు ఈ జర్నీ మొత్తం తెలియాలనుకుంటే పార్ట్ 1 వీడియో అయితే పక్కా చూడాలి. మీద కట్లో కానీ అన్స్క్రీన్లో కానీ పెడతాను, చూడండి. మనకి రామభద్రపురం నుంచి బొబ్బిలి 12 కిలోమీటర్ పడుతుందండి. బొబ్బిలి నుంచి రాయగడ 75 కిలోమీటర్ పడుతుంది. ఇదండి బొబ్బిలి ఎంట్రన్స్లోకి అయితే వచ్చాం మనం. ఫ్రెండ్స్, మనం బొబ్బిలి కోసం చెప్పుకోవాలంటే ఇక్కడ చాలా పురాతన కాలం నాటి బొబ్బిలి కోట, యుద్ధ స్తంభం, బొబ్బిలి గెస్ట్ హౌస్, అదే కాకుండా ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయండి. తోటపల్లి దేవస్థానం, శ్రీ వేణుగోపాల స్వామి వారి గుడి, అదే కాకుండా బొబ్బిలి వేనండి. ఈ వేన్ అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఈ బొబ్బిలి పట్టణానికి చెందిన అత్యంత ప్రసిద్ధమైన సాంప్రదాయ సంగీత వాయిద్యం. ఇది సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందండి. మనకి బొబ్బిలి అనేది ఇప్పుడప్పుడుది కాదండి, మనకి ఒకప్పుడు రాజులు నివసించే ప్రాంతం ఇదంతా. అందుకే ఇక్కడ కోటలు, ఇలా 300 సంవత్సరాల చరిత్ర నాటి వేణలు ఇలా చాలా ఉంటాయి. ఒకటే కాదు, మీరు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు బొబ్బిలి రైల్వే స్టేషన్లో కూడా ఒక గ్లాస్లో పెట్టి ఉంటుంది, మీరు చూసే ఉంటారు. మొత్తానికి ఇదండి మనకి బొబ్బిలి గురించి చరిత్ర అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బొబ్బిలి అయితే దాటుతున్నామండి. ఇంకా నెక్స్ట్ మనకి మెయిన్ ఊరు వచ్చేసరికి పార్వతీపురం అండి. పార్వతీపురం తర్వాత రాయగడే. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగా కట్టారు, చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. తండ్రిని దర్శించుకోండి ప్రతి ఒక్కరు కూడా. జై హనుమాన్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సీతానగరం అయితే వచ్చామండి. మనకి బొబ్బిలికి పార్వతీపురంకి మధ్యలో సీతానగరం అయితే ఉంటుందండి. ఈ సీతానగరంకి అయితే రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఇంకా కొన్ని విలేజెస్ ఉన్నాయి కానీ వాటికి దేనికి ఉండవు. ప్యాసింజర్స్ అయితే ఆగుతాయి ఇటువంటి స్టేషన్లో. మనకి ఎక్స్ప్రెస్లు ఏవి కూడా ఆగవు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన మెయిన్ రోడ్డు పక్కన రైల్వే లైన్ అయితే కనిపిస్తుంది, చూస్తుంటారు కదా. ఈ రైల్వే లైన్ అయితే మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు అయితే ఒక కర్వ్ ఉంటుందండి, చాలా పెద్ద కర్వ్ ఉంటుంది, టర్నింగ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే. మనం ట్రైన్ నుంచి చూస్తే ట్రైను ఫస్ట్ పార్ట్ నుంచి లాస్ట్ పార్ట్ వరకు మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే బ్రిడ్జ్ ఒకప్పుడు పాత బ్రిడ్జ్ ఉండేది, ఇప్పుడేమో కొత్త బ్రిడ్జ్ చేశారు, చూస్తుంది కదా, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసింది. మన లెఫ్ట్ సైడ్ చూస్తుందేమో మన ఓల్డ్ బ్రిడ్జ్ అండి. ఆ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు బంద్ అయిపోయింది, దాని టైం అయితే అయిపోయినలాగా ఉంది. ఇంకా అవతల సైడ్ అయితే రైల్వే బ్రిడ్జ్. బ్రిడ్జ్ అయితే చాలా అందంగా కట్టారు, నీట్గా, చాలా బాగుంది. మరి తర్వాత తెలుస్తుంది దీని ఒరిజినల్. ఓకే, ఇదైతే మనకి సీతానగరం మెయిన్ బ్రిడ్జ్ అండి. అంటే రైల్వే లైన్ దాటాక అయితే ఈ బ్రిడ్జ్ అయితే కట్టారు. ఈ బ్రిడ్జ్ కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది, అయినప్పటికీ చూడండి శుభ్రంగా అయితే లేదు. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే అస్సలేం బాగాలేదు, కట్టి అన్నాలు అవ్వలేదు. ఎక్కడ పడితే అక్కడ గొంతులు గతకులు, ఎలా పడితే అలాగా ప్యాచ్ వర్క్లు చూడండి. ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పాను కదా, మనకి రామభద్రపురం నుంచి బొబ్బిలి పార్వతీపురం అవతల సైడ్ మొత్తం కూడా రోడ్లు అస్సలు బాగోవని. చూస్తుండ్రు కదా, ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద ప్యాచ్ వర్క్లు ఉన్నాయి, అదే కాకుండా గొంతులు కూడా ఉన్నాయండి. అస్సలు బాగలేదు రోడ్లు పెద్దగా. అందుకే ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నిదానంగా అయినా పర్లేదు కానీ జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. ఇప్పుడైతే మనం నర్సీపట్నం విలేజ్కి అయితే వచ్చామండి. నర్సీపట్నం విలేజ్ దాటగానే మనకి పార్వతీపురం అయితే వస్తుంది. ఇంకా కొద్దిసేపట్లో అయితే మనం పార్వతీపురం అయితే చేరుకుంటాం. ఇక్కడ చూడండి మనకి ఎస్విసి థియేటర్ అయితే ఉంది. మనకి ఊరు మొత్తంకి ఇదే థియేటరు, టీవీఆర్ అని. లోపల 1-2 థియేటర్లు ఉన్నట్టున్నాయి, ఏవో మంచి సినిమాలు ఆడుతున్నాయి. మనకి ఆగడే టైం లేదు, అందుకే చూడలేదు మరి క్లియర్గా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పార్వతీపురం ఎంట్రన్స్లో ఉన్నామండి. పార్వతీపురం అయితే చేరుకున్నాం. మనకి ఇప్పుడైతే భోగి పండుగ నడుస్తుందండి. 2026 సంక్రాంతి పండుగ కదా, భోగి పండుగ అయితే నడుస్తుంది. అందుకే చూడండి ఇక్కడ ఎటు చూసినా కలర్ఫుల్గా బట్టల దుకాణాలు అయితే దగ్గర ఆడిపోతున్నాయి, చాలా హడావిడిగా ఉంది. ఇంకా మనకి టౌన్లో అయితే ఇంకా బాగుంటుంది, ఇంకా హడావిడి ఎక్కువ ఉంటుంది. మనం వైజాగ్ నుంచి వస్తే ఇది మనకి స్టార్టింగ్ అండి. పార్వతీపురం అంటారు, జస్ట్ పార్వతీపురం. మనకి రాయగడ నుంచి వస్తే పార్వతీపురం టౌన్ అని ఇంకో స్టేషన్ ఉంటుంది. ఇదైతే మనకి బెలగం అంటుంది పార్వతీపురంకి అయితే. ఈ ఊరికైతే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో 2 రైల్వే స్టేషన్లు ఉంటాయండి. మనం వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఓన్లీ పార్వతీపురం స్టేషన్ వస్తుంది, తర్వాత మనకి పార్వతీపురం టౌన్ స్టేషన్ వస్తుంది.
మనకి రాయగడ నుంచి వస్తే పార్వతీపురం టౌన్ ఫస్ట్ వస్తుంది, తర్వాత అయితే పార్వతీపురం స్టేషన్ వస్తుంది, బెల్గం అనే స్టేషను. ప్రజెంట్ అయితే మనం ఇదండి బస్ స్టాండ్. ఇక్కడ మనకి పార్వతీపురం మొత్తంకి పెద్ద బస్ స్టాండ్ ఇది. బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా మెయిన్ టౌన్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఈ బస్ స్టాండ్ నుంచి ఇటువైపు మొత్తం మనకి పార్వతీపురం టౌన్ ఏరియానే. మనకి పార్వతీపురం మెయిన్ ఊరంతా ఇటువైపు ఉంటుందండి. మెయిన్ మార్కెట్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే. మనకి పార్వతీపురం అయితే చుట్టుపక్కల చాలా విలేజ్లు ఉన్నాయండి. ఆ విలేజ్లన్నిటికీ ఇదే పెద్ద ఊరు. అందుకే ఏ పండుగలు పబ్బాలైనా ఈ ఊరైతే చాలా అంటే చాలా హడావిడిగా ఉంటుంది. ఇదంతా మెయిన్ మార్కెట్ ఇది. ఇక్కడ నుంచి మొత్తం కూడా ఫ్రెండ్స్ ఈ పార్వతీపురం అనేది ఒకప్పుడు అయితే మండలం అండి. మనకి విజయనగరం జిల్లాలో అయితే ఉండేది. ఇప్పుడైతే దీన్ని మన్యం జిల్లాగా ప్రకటించారు. ఇది కూడా ఇప్పుడు జిల్లానే. ఊరైతే చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకి పండుగలు వస్తే చాలా అడవిడిగా ఉంటుంది మార్కెట్ ఏరియా మొత్తం కూడా. అదే కాకుండా మనకి ఊర్లో తోటపల్లి డ్యామ్ ఉంది. చాలా అంటే చాలా పెద్ద డ్యామ్ అది. అక్కడ బోటింగ్ కూడా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మరి బోటింగ్ ఉందో లేదో తెలీదు. ఒక ఫ్యామిలీస్తో ఆడుకోవడానికి ఒక పార్క్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ మనకి. మనం ఇప్పుడు వెళ్తున్న రూట్లో అయితే మన తోటపల్లి డ్యామ్ తగలదండి. ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్ళాక ఒక జంక్షన్ అయితే వస్తుంది, 4 రోడ్ల జంక్షన్. అక్కడైతే మనం రైట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇదండి ఇదేనండి జంక్షన్. ఈ జంక్షన్ నుంచి అయితే మనం రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్ళిపోయాం అనుకోండి స్ట్రైట్గా మనకు ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి పాలకొండ వేరగొట్టం రోడ్డు వస్తుంది. ఆ రూట్లోనే మనకి తోటపల్లి డ్యామ్ ఉంటుంది. తోటపల్లి పార్కు, తోటపల్లి డ్యాము. తర్వాత దగ్గరలోనే మనకి చాలా ఫేమస్ శివ టెంపుల్ అడ్డాబ్సిల్లా ఉంటుందండి. అక్కడ చాలా పెద్ద మహానంది ఉంటుంది. చాలా బాగుంటుంది ప్లేస్. అదొకటి సూపర్గా ఉంటుంది. ఈరోజు భోగి కదా. ఇక్కడ చూడండి మార్కెట్ ఎంత క్రౌడ్గా ఉంది. చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది. ఇక్కడ పండుగలు వస్తే దొరకని ఐటమ్ అంటూ ఉండదండి. ప్రతి ఐటమ్ ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల పల్లెటూర్లు ఉన్నాయి కదా, అక్కడ నుంచి అయితే అన్ని వస్తువులు కూడా ఎక్కడైతే వచ్చి అమ్ముతుంటారో ప్రతి వస్తువులు దొరుకుతాయి. ఈరోజు భోగి కదా, చూడండి భోగి పండుగ కూడా వేసారు దారిలోనైతే. ఇదైతే మనకి రాయగడ రోడ్డు, ఇంకా స్ట్రైట్గా ఇంకెటు లేదు. ఇప్పుడైతే మనం దాటేసాం పార్వతీపురం అయితే. ఇంకా మనకి మెయిన్ ఊర్లో అయితే గుమ్మడ ఒకటి ఉందండి. గుమ్మడ కోనేరు దగ్గర మనకి ఆంధ్ర ఒడిశా బార్డర్ అయితే ఉంటుంది. ఆ బార్డర్ దాటిపోతే మనకి ఇంకా ఒడిశా వస్తుంది. ఆ తర్వాత మనకి జిమిడిపేట, లడ్డా అనేసి ఇంకో 2 ఊర్లు వస్తాయి. అది మనకి రాయగడ జిల్లాలోకి వస్తుంది. ఇటువైపు గుమ్మడ తర్వాత కోనేరు మనకి పార్వతీపురం మన్యం జిల్లాలోకి అయితే వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఆ 2 ఊర్లు దాటిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇదంతా మనకి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నుంచి మనకి ఒక 3 రైల్వే గేట్లు తగులుతాయండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఫస్ట్ రైల్వే గేట్ ఇదైతే. ఈ రైల్వే గేట్ దాటిన తర్వాత ఇంకొక 2 రైల్వే గేట్లు ఉంటాయి. గేట్లు పడిపోతే మాత్రం చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మన టైం బాగుండి గేట్లు అయితే వేయలేదు. తర్వాత మనం వెళ్తున్న రోడ్లో అయితే మనకి రోడ్లు అయితే అంత బాగా వెండి చూస్తుంటారు కదా. ఇక్కడే ఎంత గతుకులు ఉన్నాయో, పెద్ద గొంతులు గతుకులు ఉంటాయి. చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా రాయగడ టు పార్వతీపురం టు రాయగడ బైక్ రేస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పొరపాటున కూడా ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకోకండి. ఈ రూట్లోనైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లోపే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే రూట్స్ చూస్తాను కదా ఎంత నిర్మానుషంగా, తర్వాత గతకలు గొంతులు రోడ్లు ఎంత వరస్ట్గా ఉన్నాయో. అక్కడక్కడ మాత్రమే ఇలా బాగుంటాయండి రోడ్లు. అది కూడా కొంతవరకే, చాలా వరకు అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటాయి రోడ్లు. ఎందుకంటే నేను ఈ రూట్లో తిరిగిన ఎక్స్పీరియన్స్ బట్టి మీకు చెప్తున్నాను. అందుకే వీలైనంత వరకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లోపే మీరు ప్లాన్ చేసుకోండి. రాయగడ నుంచి పార్వతీపురం వెళ్దాం అనుకున్నా, పార్వతీపురం నుంచి రాయగడ వద్దాం అనుకున్నా. దాంతోపాటు ఈ రూట్స్లో అయితే చాలా నిర్మానుషంగా ఉంటాయండి. ఎందుకంటే మనం వైజాగ్ నుంచి వచ్చామా, వైజాగ్ నుంచి రామభద్రపురం వరకు ఓకే బెస్ట్ అండి. మనకి రోడ్లు బాగుంటాయి, విలేజెస్ అడుగడుగుని తగులుతాయి. అదే కాకుండా రిపేర్ షాపులు కూడా కనిపిస్తుంటాయి. కానీ మనకి రామభద్రపురం నుంచి పార్వతీపురం వరకు కూడా యావరేజ్ ఓకే. కానీ పార్వతీపురం నుంచి రాయగడ వెళ్ళే రూట్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది, నిర్మానుషంగా ఉంటుంది. అంతగా అయితే జనాలు కనిపించరు మనకి. ఎక్కడ ఏ రిపేర్లు అయినా పంచర్లు అయినా చాలా ఇబ్బంది అయిపోతుందండి. మనకి అడుగడుగున ఇలా విలేజ్లు అయితే వస్తుంటాయి. కానీ మనకి విలేజ్లు అనేది డిస్టెన్స్ ఎక్కువ అయిపోతుంటుంది. దగ్గర విలేజ్లు అయితే ఉండవు. అంటే మనం వెళ్తున్న కొద్దీ మనకి కొండలు కోనలు రావడం వల్ల అయితే
వెళ్తున్న రూట్ అంతా మనకి అడవుల్లాగా అనిపిస్తుంది. అంతగా మనుషులు ఎవరు కనిపించరు మనకి. షాపులు విలేజ్లు కూడా అంతగా కనిపించవు. చెప్పాను కదా, విలేజ్ టు విలేజ్ డిస్టెన్స్ పెరిగిపోతుంటుంది. దాని కారణంగా అయితే కొంచెం నిర్మానుషంగా అయితే ఉంటుంది. ఇదండి, ఇప్పుడైతే మనం 3వ గేట్కి అయితే వచ్చాం. చెప్పాను కదా, పార్వతీపురం నుంచి మనం 3 గేట్లు దాటాలని. ఇది మనకి 3వ గేటు. ఇటువైపు అయితే మనకి ఏనుగులు వస్తుంటాయండి ఒక్కోసారి. మొత్తం అడవి ప్రాంతాలు అని చెప్పాను కదా, కొండలు వస్తున్న కొద్ది అడవులు ఉంటాయని. ఇదంతా అడవి ప్రాంతం. ఇక్కడైతే ఏనుగులు వస్తుంటాయి అప్పుడప్పుడు. న్యూస్ ఛానల్స్ గట్టా వేస్తుంటారు. ఇంతకుముందు చాలాసార్లు అయితే వచ్చాయి. ఇక్కడ మనకి ఈ ఏరియా వచ్చేసరికి కోటిపం ఏరియా అండి. ఈ దగ్గరలో అయితే మనకి కోటిపం విలేజ్ అని ఒక చిన్న విలేజ్ వస్తుందండి. ఇక్కడ నుంచి మనకి కొంత డిస్టెన్స్లో అయితే ఒక మంచి ప్లేస్ అయితే ఉంది. కార్తీక మాసంలో తర్వాత శివరాత్రి టైంలో మంచి పూజలు అయితే జరుగుతాయి. 2 నదుల మధ్య నుంచి ఒక టెంపుల్ అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్ అయితే. నేనైతే ఒకసారి వెళ్ళాను, చాలా సంవత్సరాల క్రితం వెళ్ళాను, ఇప్పుడైతే కాదు. చాలా బాగుంటుంది ఆ ప్లేసు. ఈ నది అయితే మనకి అటు నుంచి వచ్చి ప్రవహిస్తుంది ఇటువైపు. నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసంలో ప్లాన్ చేద్దామండి ఆ బ్లాగ్ చేయడానికి. ఆ ప్లేస్ పేరు వచ్చేసరికి గుంప అంటారు. 2 నదుల మధ్యన ఆ టెంపుల్ అయితే ఉంటుంది మనకి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే గుమ్మడ అండి, చూసారు కదా, గుమ్మడ స్టేషన్ అట లెఫ్ట్ సైడ్ అయితే రాసి ఉంది మనకి. ఇది గుమ్మడ విలేజ్. రాయగడ నుంచి పార్వతీపురం, పార్వతీపురం నుంచి రాయగడ మధ్యలో అయితే ఈ మెయిన్ 4 స్టేషన్లు ఉండే విలేజ్లు అయితే వస్తాయి. ఈ గుమ్మడ ఒకటి, కూనేరు ఒకటి, మనకి జిమిడిపేట ఒకటి, లడ్డా ఒకటి. మనకి ఇటు నుంచి ఈ గుమ్మడ ఒకటి, కూనేరు ఆంధ్రప్రదేశ్ డిస్టిక్లో ఉంటుంది. మన కూనేరు దగ్గర నుంచి అయితే కూనేరు విలేజ్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే మనకి ఒడిశా డిస్టిక్ స్టార్ట్ అవుతుందండి. కూనేరు విలేజ్ దాటిన తర్వాత అక్కడ మనకి మీకు చూపిస్తాను బార్డర్ ఏరియా ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొండలు ఎలా కనిపిస్తున్నాయో. చాలా అంటే చాలా కొండలు ఉంటాయండి, చుట్టుపక్కల కొండలే ఉంటాయి. ఇటు నుంచి ఇటంతా ఇంకా ఒడిశా దగ్గర పడుతున్న కొద్ది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాకి దగ్గరలోకి అయితే వస్తామండి. ఇదండి, ఇదే మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియా, అంటే కూనేరు విలేజ్ అని చెప్పాను కదా. ఈ కూనేరు విలేజ్ అయితే ఇదే మనకి. ఇక్కడ నుంచి మనకి ఇంకా రాయగడ 25 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను బోర్డు అయితే వస్తుంది మనకి, ఆంధ్ర ఒడిశా బోర్డు. అదండి మీకు కనిపిస్తుంది కదా. ఈ సైడ్ చూస్తుంటారా, ఆ సైడ్లో ఇవన్నీ ఇక్కడ పెద్ద సంత జరుగుతుందండి శనివారం. చాలా బాగుంటుంది సంత అయితే. చాలామంది జనాలు వస్తుంటారు. రోడ్లు చెప్పాను కదా, చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి బార్డర్ ఏరియా దగ్గర. మొత్తానికి ఇంకొద్ది సేపట్లో ఒడిశా రాష్ట్రంలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం, ఆంధ్ర నుంచి ఒరిస్సాలోకి. చూడండి బోర్డు అయితే ఉంది కదా, ఈ బోర్డులో అయితే మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో మొత్తం కూడా చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇదైతే ఒడిశా ఆంధ్ర బార్డర్ అండి. చూస్తున్నారు కదా, రాయగడ, కొరాపుట్, భావనపట్నం, రాయపూర్ రోడ్డు అటువైపు ఉంది. మనకి ఇటువైపు అయితే వైజాగ్ రూటు, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం ఉన్నాడు. మీకు అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను. చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా బిట్స్ గుడ్ బై అని ఉంది. పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం రూటు చూస్తున్నారు కదా. ఇదండి ఒడియాలో కూడా రాసి ఉంది మనకి. ఇదైతే ఒడిశా ఆంధ్ర బార్డర్ అండి. అటువైపు అయితే ఒడిశా వస్తుంది. ఇప్పుడు నేను ఉన్నది అయితే ఆంధ్ర సైడ్ ఉన్నాను. ఇంకా మనం ఒడిశాలోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ నుంచి. సరే ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ అవుదాం. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా మనం ఒరిస్సాలో అయితే ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్ అయితే వదిలేసాం, ఒడిశా రాష్ట్రంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదంతా రాయగడ జిల్లా. ఇక్కడ నుంచి మనకి జిమిడిపేట, లడ్డా అయితే ఉన్నాయి. ఆ 2 ఊర్లు దాటిపోయామంతే ఇంకా రాయగడ మనకి. ఇంకా మనకి ఇటువైపు గురించి చెప్పుకోవాలంటే జిమిడిపేటలో మనకి మంచి వాటర్ ఫాల్ ఉందండి. ఆ వాటర్ ఫాల్ వీడియో మీద కట్లో పెడతాను, చెక్ చేయండి, లేదంటే ఎండ్ స్క్రీన్లో పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వాటర్ ఫాల్. మనకి వింటర్ సీజన్లో అయితే అది మంచి పిక్నిక్ స్పాట్ అండి. చాలామంది క్రౌడ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే మనం వెళ్ళే రూట్లో అయితే ఉండదు, అది కొంచెం జిమిడిపేట విలేజ్ లోపలికి అయితే వెళ్ళాలి. ఓకేనా, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. రాయగడ అంతే, రాయగడ చుట్టుపక్కల చాలా బాగుంటాయి. మంచి మంచి వాటర్ ఫాల్స్, మంచి మంచి పురాతన కాలం నాటి టెంపుల్స్, ఇలా చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. మీకు ప్రతివి కూడా చూపిస్తాను. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మన వీడియోలకి కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్కి. అలాగైతే మీకు మరిన్ని మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఓకేనా
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జిమ్మిడిపేట దగ్గరలోకి వచ్చాం చెప్పాను కదా. చూడండి కొండలు చూడండి. వరుసలోకి వచ్చేసరికి మీకు ఎటు చూసినా కన్ను చూపు మేర కొండలే కనిపిస్తాయండి. చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. రాయగఢ్లో ఎంత అందమైన నేచర్ ప్లేసెస్ ఉన్నాయో నేను మాటల్లో చెప్పలేను. అంత అద్భుతమైన ప్లేస్లు ఉన్నాయి. మీకు వీడియో రూపంలో చూపిస్తాను. మన ఛానల్ మీద ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా మనం కొద్దిసేపట్లో అయితే జిమ్మిడిపేట విలేజ్ దగ్గరలోకి అయితే చేరుకోబోతున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి వచ్చే విలేజ్లు అన్ని దగ్గర బోర్డులు కూడా ఒడియాలోనే ఉంటాయండి. చూసారు కదా, అక్కడ ఒడియాలో రాసి ఉంది. మనకి తెలుగు ఎక్కడ కనబడదు, ఒడియాలోనే రాసి ఉంటాయి. ఈరోజు భోగి కదా, చూడండి ఇక్కడ భోగి వేశారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ నుంచి మనకి జిమ్మిడిపేట విలేజ్ స్టార్ట్ అవుద్ది. కానీ ఇంకొంత దూరం వెళ్తే మనకి మెయిన్ జిమ్మిడిపేట విలేజ్ అయితే వస్తుందండి. ఇక్కడ ట్రక్స్ అన్నీ ఆపేస్తారు చెకింగ్ల కోసం అనుకుంటా. మనకి ఎంట్రన్స్లో అయితే రాయగఢ వచ్చే దారిలో చెకింగ్ల కోసం అయితే ఇలా లారీలు ఆపేస్తుంటారండి వరుసగా. చూడండి ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ప్రాబ్లం. కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనం. ఫ్రెండ్స్ మనకి ఒడిశా ఆంధ్ర బోర్డర్ దాటిన తర్వాత మనకి రాయగఢ వెళ్ళే రూట్ అయితే కొంచెం బాగుంటుందండి. మరీ అంత దారుణంగా అయితే ఉండదు ఇటు సైడ్ అయితే. కాకపోతే అన్ని చిన్న చిన్న రోడ్లు అండి, అడవిలాగా ఉంటాయి ఎటు చూసినా కూడా. ఇది ఒకటే ప్రాబ్లం. ఒక 2 ట్రక్కులు మాత్రం వెళ్ళగలం మనం. అటువైపు చూసారు కదా, వైజాగ్ నుంచి రామభద్రపురం వచ్చే రూటు. అలాగైతే పెద్ద పెద్ద రోడ్లు అయితే ఉండవు, ఇవన్నీ చిన్న చిన్న రోడ్లే. కొంచెం ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ప్రాబ్లం ఇలాగా ట్రక్స్ గట్రా ఆపేసేటప్పుడు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా జిమ్మిడిపేట దగ్గర అయితే కలుద్దాం. ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక బోర్డు ఉంది చూసారా. ఆ బోర్డులో అయితే రాయగఢ చుట్టుపక్కల ఎన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ ఆ బోర్డులో అయితే ఉన్నాయండి, రాసి పెట్టి ఉంచారు. ఎందుకంటే బయట ఊళ్ళ నుంచి వస్తుంటారు కదా చాలామంది, కార్ల నుంచి బైకుల నుంచి గట్రా, వాళ్ళకి ఉపయోగపడవచ్చని వాళ్ళు పెట్టి ఉండొచ్చు అక్కడ బోర్డు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొద్దిసేపట్లో అయితే మనం జిమ్మిడిపేట అయితే చేరుకోబోతున్నాం. రోడ్లు అయితే చూస్తుంటారు కదా ఇలానే ఉంటాయండి. కొంచెం అడవిలాగా ఉంటాయి చిన్న రోడ్లు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈవినింగ్ టైం అయితే ఈ రూట్లో అయితే జర్నీ చేయకూడదు, ఓన్లీ డే టైమే జర్నీ చేసుకోవాలి. ఎక్కడ ఏమైనా మనకి ఏం దొరకవు మంచి షాపులు కానీ ఏమైనా. ఒక ఊరికి ఇంకో ఊరికి డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంటుంది, భయంకరంగా ఉంటాయి మెయిన్. ఎందుకంటే అడవిలాగా ఉంటుంది కదా, ఓపెన్గా ఉండవు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొద్దిసేపట్లో అయితే మనం జిమ్మిడిపేట అయితే చేరుకోబోతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జిమ్మిడిపేట విలేజ్ దగ్గర అయితే ఉన్నాం. మీకు వాటర్ ఫాల్ ఉందని చెప్పాను కదా, ఆ వాటర్ ఫాల్కి వెళ్ళే దారి అయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది. ఆ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి ఎవరికైనా అక్కడ అడిగితే వాళ్ళే చెప్తారు వాటర్ ఫాల్ రూట్ ఏంటంటే. ఇంకా మనం జిమ్మిడిపేట విలేజ్ అయితే దాటేస్తున్నామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి లడ్డా ఒక్క విలేజే ఉంటుంది. అది దాటిపోయామంటే ఇంకా మనం రాయగఢ టౌన్లోకి అయితే చేరుకుంటాం. మనకి రాయగఢ స్టార్టింగే శ్రీ మధ్యగారిని అమ్మవారి టెంపుల్ అయితే మనకి దర్శనం ఇస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా మనకి రాయగఢ అయితే ఇంకో 15 కిలోమీటర్ ఉంటుందండి, 15 కిలోమీటర్ అయితే ఉంటుంది. మనం ఇంచుమించు ఒక 20-30 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం, ఎందుకంటే కొంచెం స్లోగా వెళ్తున్నాం కదా. ఫ్రెండ్స్ ఈ రైల్వే లైన్ చూస్తున్నారు కదా, ఇది మనకి రాయగఢ నుంచి వైజాగ్ వెళ్ళే రైల్వే లైన్ అండి. ఇక్కడ మనకి లడ్డా స్టేషన్ అయితే వస్తుంది దగ్గరలోనే. మనకి రోడ్డు పక్కనే ఇలాగా రైల్వే లైన్ అయితే కనిపిస్తుంటుంది. ట్రైన్ వెళ్ళేటప్పుడు వ్యూ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా మెయిన్ రోడ్ మీద బైక్ రైడ్ చేస్తూ పక్క నుంచి ట్రైన్ వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ ఎక్స్పీరియన్సే చాలా సూపర్గా ఉంటుంది వ్యూ అయితే. మనకి ఇక్కడ నుంచి ఇంచుమించు మజ్జిగౌరమ్మ తల్లి టెంపుల్ వరకు అయితే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి రైల్వే లైను, సేమ్ ఇలానే వెళ్తుంది. ఇప్పుడు మీకు దూరంలో కనిపిస్తుంది కదా, అదే మనకి లడ్డా స్టేషను. ఒకప్పుడైతే ఇక్కడ అసలు స్టేషనే ఉండేది కాదు, ఓ 2 ప్లాట్ఫామ్స్ ఉండేవి అంతే. ఇప్పుడు మాత్రం రాయగఢ డివిజన్ వచ్చాకైతే చాలా అంటే చాలా డెవలప్ చేస్తారండి రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా. చిన్న చితక స్టేషన్లు అన్నీ కూడా చాలా పెద్ద స్టేషన్లు చేస్తారు, చాలా అద్భుతంగా కట్టారు. ఇప్పుడు మనం చూడండి, చూస్తుంటారు కదా ఎంత అద్భుతంగా కట్టారు, చాలా కలర్ఫుల్గా చాలా పెద్దగా కట్టారు చూడండి. మీరు ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు చూసేవాళ్ళు అయితే ఈ స్టేషన్ని. కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం, ఓకేనా. ప్లాట్ఫామ్స్ గట్రా అవన్నీ ఎంత పెద్దగా కట్టారో చాలా నాకైతే నమ్మశక్యం కావట్లేదు. ఎందుకంటే
అస్సలు ఎటు ఉండేది కాదు, ఇక్కడ ఉట్టి అడవిలాగా ఉండేది ఈ రైల్వే స్టేషన్ అయితే. అటువంటిది ఇంత పెద్ద స్టేషన్ అయిపోయింది చూడండి. బ్రిడ్జ్ వేసారు, అన్నీ వేసారు, పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్. మరి రైల్వే డివిజన్ వచ్చిందంటే రాయగడికి అలానే ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకో 7 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రైన్ వ్యూ చూడండి, చెప్పాను కదా మనం బైక్ రైడ్ చేస్తుంటే పక్కన ట్రైన్ వెళ్తుంటే ఎలా ఉంటుందని. చూడండి వ్యూ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. ఇంకా ఎంత అద్భుతంగా ఉందో. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ రాయగడికి అయితే ఇంకా దగ్గరలోకి అయితే వచ్చామండి. ఇంకో 7 కిలోమీటర్స్ అయితే ఉంది. ఓకేనా, ఇంకో 7 కిలోమీటర్ అంతే, ఇంకా చాలా తక్కువ టైం ఉంది మనం రాయగడ చేరుకోవడానికి. ఇక్కడ పెత్తమ్మాల్ విలేజ్ అని ఒకటి వస్తుంది మనకి. లెఫ్ట్ సైడ్ అయితే బైపాస్ రోడ్ వస్తుంది చూడండి, బోర్డు కనిపిస్తుంది కదా. ఇటువైపు వెళ్ళిపోతే మనం కోరాపుట్, రాయ్పూర్, జైపూర్ ఇవన్నీ చూడండి బోర్డులో అయితే కనిపిస్తుంది మీకు ఎంతెంత డిస్టెన్స్. ఇటువైపు అయితే వెళ్ళిపోవాలి ఊర్లకి. మనకి రాయగడ సిటీ నుంచి కూడా ఇవన్నిటికీ రోడ్డు ఉన్నాయండి. జైపూర్ వెళ్ళడానికి, కోరాపుట్ వెళ్ళడానికి, నవరంగపూర్ వెళ్ళడానికి, రాయ్పూర్ వెళ్ళడానికి అన్నిటికి కూడా. ఓకే, ఇంకా ఇదే ఆ రూటు. మనకైతే ఇటు కాదు మనం వెళ్ళాల్సింది, ఇది మన స్ట్రైట్ రోడ్డు రాయగడ సిటీలోకి వెళ్ళడానికి. సరే, ఇంకా కొద్దిసేపట్లో అయితే మనం రాయగడ చేరుకోబోతున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనకి కొత్త రోడ్డు అయితే వస్తుందండి. మనకి లెఫ్ట్ సైడ్ చూస్తుంటారు కదా మీరు, ఆ రోడ్డు అయితే మనకి పాత రోడ్డు. అంటే మనకి బస్సులు లారీలు తిరిగే బ్రిడ్జ్ అయితే ఉంది కదా, మెయిన్ రోడ్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ అయితే బంద్ అయిపోయిందండి, ఎందుకంటే బాగా పాత అయిపోయింది, దాని ఎక్స్పైరీ టైం అయిపోయినట్టు ఉంది. అదైతే బంద్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఒక బ్రిడ్జ్ అయితే కట్టారు కదా, ఆ బ్రిడ్జ్ నుంచి వచ్చే రోడ్డే ఈ రోడ్డు, కొత్త రోడ్డు. చాలా అంటే చాలా బాగుంటుంది, కొత్త కట్టారు కదా. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తుంటారు కదా, అటువైపు అయితే ఈ డాబా ఉండేదండి. ఇప్పుడు రోడ్ ఇటు రావడం వల్ల రైట్ సైడ్ అయితే డాబా షిఫ్ట్ అయిపోయింది. ఈ రూట్ అయితే చాలా అద్భుతంగా కట్టారు, కొంచెం పెద్ద వైడ్గా కట్టారు రోడ్ అయితే, చాలా బాగుంది. ఇంకా మనం రాయగడ మజ్జిగారం తల్లి టెంపుల్ దగ్గరలోకి అయితే వస్తాం. శ్రీ మజ్జిగారిని అమ్మవారి టెంపుల్ దగ్గర మెయిన్ అట్రాక్షన్ ఈ బ్రిడ్జెస్ అండి, ట్రైన్ బ్రిడ్జెస్. చాలా అంటే చాలా హైలైట్గా కనిపిస్తాయి ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం. ఈ కొత్తగా కట్టిన బ్రిడ్జ్ కూడా చాలా అద్భుతంగా కట్టారు, చూస్తారు కదా. ఆ బ్రిడ్జ్ వైపు మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తారు కదా, మన లెఫ్ట్ సైడ్ అయితే రైల్వే బ్రిడ్జెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ బ్రిడ్జ్కి మన మజ్జిగారం తల్లి టెంపుల్కి అయితే ఒక స్టోరీ ఉందండి, చాలామందికి తెలిసే ఉంటుంది. ఏంటంటే ఆ స్టోరీ, రాయ్పూర్ నుంచి విశాఖపట్నంకి ఈ రైల్వే లైన్ అయితే వేస్తుండేవారండి బ్రిటిష్ వాళ్ళు. ఆ టైంలో ఇక్కడ బ్రిడ్జి ఎంత కట్టినా కూడా కూలిపోతుండేది. ఆ టైంలో ఆ తల్లి అయితే ఆయన కల్లోకి వచ్చి, ఇక్కడ నా గుడి కట్టించు, నీ బ్రిడ్జి నిలబడతానని మాట ఇవ్వడంతో ఆ తల్లిని నమ్మి అక్కడ గుడి కట్టిన తర్వాత బ్రిడ్జ్ పని అయితే స్టార్ట్ చేశారండి. చేసిన తర్వాత అయితే ఆ బ్రిడ్జ్ అయితే నిలబడడం అయితే జరిగింది. మొత్తానికి ఇదైతే మన మజ్జిగారం తల్లి టెంపుల్కి బ్రిడ్జ్కి ఉన్న స్టోరీ అండి. ఇప్పుడైతే మనం ఇదే మనకి మజ్జిగారం తల్లి టెంపుల్కి వెళ్ళకి ప్రవేశ ద్వారం. ఇప్పుడైతే మనకి టైం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాం తిన్నగా. ఫ్రెండ్స్ ఇది నార్మల్ డేస్ కాబట్టి ఇక్కడ జనం అయితే అంతగా లేరండి, టెంపుల్కి వచ్చే వాళ్ళు అయితే భక్తులు. అదే కానీ ఆదివారం, బుధవారం, మంగళవారం అయితే మాత్రం చాలా జనం ఉంటారు. ఫ్రెండ్స్ మజ్జిగారం టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ జగన్నాథ స్వామి టెంపుల్కి ఖచ్చితంగా రండి. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి రథయాత్ర అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, రాయగఢలో రథయాత్ర చాలా బాగుంటుంది. మనకి ఆ జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఈ రూట్ అంతా కూడా చాలా హడావిడిగా చాలా పెద్దగా జరుగుతుంది పండుగ అయితే, రథయాత్ర పండుగ. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అయితే మా రాయగఢ కోర్ట్ అండి. చూడండి అంత పెద్దగా కట్టారు, ఒకప్పుడు చిన్న కోర్టు. మనకి జంక్షన్ దగ్గర అయితే రథం తెచ్చి అయితే ఉంచుతారండి. మనకి చెప్పాను కదా, ఇక్కడ నుంచి కూడా మనం జైపూర్ ఇవన్నీ వెళ్ళొచ్చని, కొరపూడి గట్ట. మీకు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోలే, అవన్నీ వెళ్ళంతే. ఇదైతే రాయగఢ మార్కెట్, ఇది మొత్తం కూడా రాయగఢ మెయిన్ మార్కెట్. ఇదంతా కూడా మనకి పండగల టైం వస్తే చాలు ఫుల్ అడావిడి అయిపోద్ది, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఏరియా అయితే. మనకి ఇంకా ఇది రాయగఢ స్టార్టింగ్ ఏరియా అండి ఇదంతా, ఇంకా చాలా మంది ఊరు, చాలా పెద్ద ఊరు రాయగఢ అయితే. ఫ్రెండ్స్ మొత్తానికి విశాఖపట్నం నుంచి రాయగఢ అయితే ఓల్డ్ మోడల్ మైస్ట్రో స్కూటీ మీద చేరుకున్నామండి. ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అయిపోయింది జర్నీ. స్కూటీ కాబట్టి కొంచెం పెట్రోల్ అయితే ఎక్కువే తాగిందండి, మైలేజ్ అయితే అంతకు ఇవ్వదు కదా స్కూటీ. దాని కారణంగా అయితే ఇంచుమించు ఒక 650 రూపాయలు పెట్రోల్ అయితే అయ్యింది. ఫ్రెండ్స్ ఫైనల్లీ రాయగఢ అయితే చేరుకున్నామండి. విశాఖపట్నం టు రాయగఢ బైక్ రైడ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.